సంబరాల సంకురాత్రి ఊరంతా సంకురాత్రి. మంగళగిరి టైమ్స్ ప్రేక్షక మహాశీలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు అల్లక తాతారావు. మాది మంగళగిరి కొండ ప్రాంతమైన గండాలయపేట. ఈ గండాలయపేట ప్రాంతంలో ప్రతి ఏడాది భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య వాళ్ళు ఇలా ముగ్గుల పోటీలు, అలాగే పాటల పోటీలు, లెమన్ స్పూన్ ఇలాంటి సంక్రాంతి పండగ సందర్భంగా ఈ భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య వాళ్ళు నిర్వహించటం, ఇక్కడికి చిన్న పెద్ద ఆడవాళ్ళు ఆడపిల్లలు అందరూ మంచి తెలుగు వారి సాంప్రదాయమైనటువంటి మంచి లంగా ఓణీలు మంచి వాటితో అలరించటం చాలా గొప్ప విశేషం. ఈ సంవత్సరం దీనికి అవోఫా వాసవి క్లబ్ వారు కూడా స్పాన్సర్ చేసి వీళ్ళని ప్రోత్సాహకంగా అందించడం కూడా చాలా గొప్ప విషయం. గండాలయపేటలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య వారికి ముందుగా అభినందనలు. సంప్రదాయ వస్త్ర సౌందర్యం వస్త్రకళ 2వ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ యానివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది. వస్త్రకళ షాపింగ్ మాల్ 2/73 మెయిన్ బజార్, మంగళగిరి. భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుండి మంగళగిరి పట్టణం 3-4 వార్డుల్లో ఆటల పోటీలు జరుపుతున్నాం. ఆటల పోటీల సందర్భంగా మహిళలకు ముగ్గులు, అలానే పిల్లలకి మ్యూజికల్ చైర్స్, ఆట లెమన్ స్పూన్ తదితర ఆట పోటీలు, యువకులకి స్లో సైక్లింగ్, రన్నింగ్ పోటీలు జరుపుతున్నాం. ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల నుండి మాకు ఆదరిస్తున్న ప్రజలకి, అలానే మాకు అనేక రకాలుగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంగళగిరి నగరంలోని గండాలయపేటలో పల్లె వాతావరణం ప్రతిబింబిస్తుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే జనవరి 15వ తేదీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలే నిదర్శనం. పల్లెపడుచు అందాలు, చిన్నపిల్లల కోలాహలం తీరిగ్గా ఆస్వాదిస్తున్న కుటుంబ పెద్దలు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కనిపించే సందడి అచ్చుగుద్దినట్లుగా గండాలయపేటలో కనిపించింది. భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలుగా గండాలయపేటలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి యువత పండుగ సరదా కోసం చెడు మార్గం పట్టకుండా ఆటపాటలతో జరుపుకోవాలనే సంకల్పంతో డివైఎఫ్ఐ చేస్తున్న కృషి కొనియాడదగినది. సంక్రాంతి పండగ అనగానే సహజంగా జరిగేది ఏంటంటే కోడి పందాలు, తాగుడు, జోదం, పేకాట లాంటి దుర్వ్యసనాల వైపు యువత ఆకర్షితులయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంటలు చేతికొచ్చి డబ్బులు పనులు చేతిలో ఉండేటటువంటి టైము కాబట్టి డబ్బులు దుర్వినియోగం అయ్యే పరిస్థితిలో జూదాలు, వ్యసనాల వైపు పోకుండా ఉండేటందుకోసం భారత ప్రజాతంత్ర యోజన సమైక్య ఇట్లాంటి ఐక్యత కోసం ఆటలు అనే నినాదంతో నిర్వహిస్తూ ఉంది. ఎవరింట్లో వాళ్ళు వండుకు తింటాం, ఎవరింట్లో వాళ్ళు కొత్త బట్టలు కట్టుకోవటం ఆ పద్ధతి, ఆ సాంప్రదాయం కాకుండా అందరం కలిసి ఈ పేటల్లో నివసించే వాళ్ళందరం చోట చేరి అందరం ఒక పండగ వాతావరణంలో కలిసిమెలిసి ఐక్యతతో ఇటువంటి పండగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో యువజన సమైక్య డివైఎఫ్ఐ ఈ ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంది. ఈ సంవత్సరం వాసవి క్లబ్ వాళ్ళు కూడా మాకు సహకరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అనేక మంది పెద్దలు ప్రైజుల రూపేణా కానీ ధన రూపేణా కానీ
కానీ ఇచ్చి ప్రజలు పెద్దలు ఆదరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తెల్లవారే వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల నురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మల మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ హారతి పళ్ళెం హాయిగా నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిని చుక్కల రెమ్మ నట్టింట్లో నా నెలవంకాయక నువ్వమ్మా తెల్లవారే వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి ఎద చప్పుడు కదిరే మెడలో తాళవునా ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వే చాలు నంగా నాచి కూనా ముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచే రెండు కళ్ళలోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాతిరైనా ఏ రాకాసి రసోనీది ఏ ఘడియల్లో పుట్టావే అయినా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా. ఇక ఈ ఏడాది కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళగిరిలోని 3-4 వార్డుల్లో సంక్రాంతి సందర్భంగా వివిధ రకాల పోటీలను నిర్వహించారు. అయితే ముగ్గుల పోటీలకు అవోపా వాసవి వనితా క్లబ్ మంగళగిరి వారు స్పాన్సర్ చేయటం విశేషం. కార్యక్రమానికి అవోపా మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్ ఆరివేటి నిర్మల ప్రత్యేకంగా విచ్చేశారు. అవోపా అధ్యక్షురాలు గాదంశెట్టి సుజాత, కార్యదర్శి మాజెటి మీనాకుమారి, కోశాధికారి దివ్యల ఆదిలక్ష్మి, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు వల్లంకొండ శివమణి, కార్యదర్శి పారేపల్లి అరుణ, కోశాధికారి పులిపాటి జయశ్రీలతో పాటు మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు నేరెళ్ల పద్మజ, కార్యదర్శి మాజెటి శ్రీదేవి, ఆలెటి నాగలక్ష్మి, తాడికొండ నటరాజకుమారి, మాజేటి సుజాత, అలాగే పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ, తాడేపల్లి రమేష్ హాజరై ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఏకాంతాలన్నీ ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కరువయ్యే మనతో వేగాలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుటిన కుంకుమ బొమ్మ ఓ 1000 ఆయుష్ అంటూ దీవించిందమ్మా తెల్లవారే వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల నురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల కళ్యాణి సెకండ్ ప్రైజ్ పాలవర్తి కళ్యాణి ధర్మరౌతు త్రివేణి
సోమరావుకు త్రివేణి ఎవరు గట్టిగా ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా 3,000 రూపాయల విలువైన వెండి పట్టీలు, ద్వితీయ బహుమతిగా 2,000 రూపాయల విలువైన వెండి గ్లాసు, తృతీయ బహుమతిగా 1,000 రూపాయల విలువైన వెండి గిన్నె, అలాగే పలు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. బాల పట్లింగ్ ఉంది, స్లో సైక్లింగ్ ఉంది, కాబట్టి చాలా త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటే తర్వాత త్రివేణి పోటీలను సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఎస్ చెన్నయ్య, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు సాంబ్రావు వెంకటేష్, సాంబ్రావు గణేష్, నాగేశ్వరరావు రాచమత్తుల, సాంబ్రావు చైతన్య, దాసం కృష్ణమూర్తి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాలాజీ, ఎస్ఎఫ్ఐ ప్రతినిధి ఎస్ రాజేశ్వరి తదితరులు పర్యవేక్షించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ ఫస్ట్ ప్రైజ్కి అర్హురాలు చేసిన వాసవి క్లబ్కి అండ్ డివైఎఫ్ఐకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను వేసిన ముగ్గు ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి యొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని ఎవరు మర్చిపోకుండా దానిని అందరూ గుర్తుంచుకొని పెంపొందించాలని, పొంగల్ కుండ, అలాగే రైతులకి ఎప్పుడు సిరి సంపదలు కలగాలని, చిరుధాన్యాలు, అలాగే మనకి వెలుగునిచ్చే సూర్యుడు ఎప్పుడు ప్రకృతి బాగుండాలని, సూర్యుడు ఎప్పుడు అలానే ఇదిగా ఉండాలని కోరుకుంటూ నేను ఒక ప్రత్యేకతని నా ముగ్గులో చూపించాను. దాన్ని ఓకే చేసి నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన జడ్జెస్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.